ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకురాలు కమలమ్మ సొంత నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు కుట్రలు చేస్తున్నారు. మా కుటుంబం రంగసముద్రం సర్వే నంబర్లో 1090-1094లో భూ కబ్జా చేసి నాను అంటూ ధర్మయుద్ధం పేరున కథనాలు రావడం అవాస్తవం. మేము ప్రజలకు సేవ చేయడానికి మేము రాజకీయాల్లోకి వచ్చాము తప్ప భూ కబ్జా చేయడానికి రాలేదు. నేను 1 సెంటు స్థలం భూ కబ్జా చేసిన నన్ను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. నేను ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాను. నా నిజాయితీని గుర్తించి నాకు జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్గా పనిచేసే అవకాశం ఇచ్చారు. ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు ఎంతో మందికి సహాయం చేశాను. ఎవరికి అన్యాయం చేసే వ్యక్తిని కాదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాపై నా కుటుంబంపై అనవసరమైన నిందలు వేసి వారిపై క్రిమినల్ కేసులు తీసుకుంటామని అన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్ర, ఈ రిపోర్టర్ శ్రీనివాసులు. మొట్టమొదటిగా నేను కొంత ప్రియాంబుల్ లాగా అంటే ఈ నేపథ్యంలో నా రాజకీయ ప్రవేశం లేదా ప్రజాసేవ ప్రవేశం గురించి కూడా కొంత ఇంట్రడక్షన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. నేను ఒక ఎడ్యుకేషనలిస్ట్గా నేను కానీ నా కుటుంబం కానీ అట్లాగే నా పేరెంట్స్ కానీ ఒక ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పేరెంట్స్కి పుట్టినటువంటి నేను, నా భర్త, మేమందరం కూడా ఎడ్యుకేషనలిస్టుగా మరి విద్యా సంస్థల నుంచి రాజకీయంలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రధానంగా మీడియా ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చింది. వారు నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వచ్చినారు. ప్రతి విషయంలో సలహా ఇస్తూ వచ్చినారు. ఎలా చెయ్యాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ అవసరాలు ఉన్నాయి నియోజకవర్గంలో అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మరి నాకెంతో సలహాలు సూచనలు ఇస్తూ నన్ను తీసుకెళ్ళినందుకు మొట్టమొదటిగా సీనియర్స్గా ఉన్నటువంటి వారే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జర్నలిస్టులకు అందరికీ, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక ప్యాంప్లెట్ వచ్చింది. అదేంటంటే ధర్మయుద్ధం అని. మరి ఈ ధర్మయుద్ధం అనే ప్యాంప్లెట్లో పోరుమామిళ్ళ గ్రామంలో నివాసముండే దొడ్డేటిపల్లి నాగేంద్ర ఆచార్యను నేను రంగసముద్రం గ్రామ రెవెన్యూ పొలంలో ఆది ఆంధ్ర పాలనందు గల నా భూమి సర్వే నెంబరు 1090-1094లలో 0.67 సెంట్ల భూమిని కబ్జా చేసిన వైసీపీ నాయకుడు రుద్రవరం రాము, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కమలమ్మ కబ్జా చేసినందున నేను RDO గారిని కలిసి నా పేపర్లను తనిఖీ చేయించి సదరు భూమికి నేనే హక్కుదారులని కేద రాసుకున్నాను. ఇక్కడ నా అభ్యంతరం ఏమిటంటే 0.6 సెంట్ల భూమిని కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కమలమ్మ అని రావడమే నా అభ్యంతరం. నేను అందుకే నా నేపథ్యాన్ని చెప్పాను. ఏమంటే నా తల్లిదండ్రులు విద్యార్థులకు, వేల మంది విద్యార్థులకు బోధన చేసిన వాళ్ళు, మంచి నడవడికలో నడిపించిన వాళ్ళు. వాళ్ళ పిల్లలంగా మేము ముగ్గురం సంతానం అయితే మేము కూడా వారు నేర్పించినటువంటి ఆ క్రమశిక్షణలో, నడవడికలో నడిచినటువంటి వాళ్ళము. మేము కూడా వేల మంది విద్యార్థులకు ఒక సత్ప్రవర్తనను నేర్పించినటువంటి వాళ్ళం. ఆ రోజు నేను రాజకీయ రంగ ప్రవేశం చేసేటప్పుడు నిజానికి ఇది చాలా సంక్లిష్టమైనటువంటి విభాగము కాబట్టి ఇందులో ప్రవేశించడం నాకు అంతగా ధైర్యం చేయలేకపోయినాను. అయితే కేవలం నా భర్త ఉన్నటువంటి ఆశయం ఏమిటంటే పేదలకు, బలహీన బడుగు వర్గాలకు మనం సేవ చేయాలి. ఈ రోజున నువ్వు ప్రిన్సిపల్, నేను ప్రిన్సిపల్, అమ్మాయి అమెరికాలో ఉంది, బాబు కూడా అమెరికా వెళ్ళడానికి H1B వీసా వచ్చింది. ఈ నేపథ్యంలో మనకు రాజకీయం అవసరం లేదు అని నేను చెప్పినప్పుడు, మనం ప్రజాసేవకు వెళ్ళేది మన కోసం కాదు, మనం ప్రజలకు సేవ చేసేటువంటి అవసరం ఎంతో ఉంది. సంఘంలో సమాజ సేవలో మనం చేయవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది అన్నటువంటి ఒక సదుద్దేశంతో మేము ఈ రాజకీయం లేదా ప్రజాసేవలోకి ప్రవేశించినాం. నా క్యాండిడేచర్ కూడా 39 మంది పోటీ పడితే నన్ను
మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే వివేకానంద రెడ్డి గారు కూడా వారిద్దరూ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి తర్వాత నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత వివేకానంద రెడ్డి గారు నాతో ఒక్క మాట అన్నారు, అమ్మ మిమ్మల్ని రాజకీయంగా ప్రవేశింపజేస్తా ఉన్నాం, మీరు పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకురావద్దు అన్నారు. నేను ఒకటే మాట చెప్పాను ఆ రోజు, సార్ నేను వ్యక్తిగతంగా కానీ నా కుటుంబ పక్షంగా కానీ లేదా మీ కుటుంబ పక్షంగా కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షంగా కానీ నేను ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకురాను అనే మాటను నేను ఆ రోజున వివేకానంద రెడ్డి గారికి కూడా మాట ఇచ్చినాను. ఆ మాట నిలుపుకున్నాననేటువంటి ధైర్యంతో నా గుండె మీద చెయ్యి వేసుకొని నేను చెప్పగలను. ఎక్కడైనా సరే మేము ప్రజలకు సేవ చేయడానికి ప్రజల యొక్క బాగుగోరే మేము సేవ చేశాం, కానీ ఎక్కడ కూడా నేను ఒక్క సెంటు నేను ఎక్కడైనా కానీ కబ్జా చేసినాను అని నేను నిరూపించగలిగితే నేను రాజకీయాన్ని వదులుకుంటాను. నేను రాజకీయాన్ని చేయాల్సిన అవసరం లేదు. నాకు నా భర్తకు కలిపి ఈరోజు పెన్షనే మాకు 2 లక్షల రూపాయల పైన వస్తుంది. మేము కేవలం దానితోనే జీవనం సాగిస్తూ ఉన్నాం. అసలు చెప్పాలంటే నేను 2003వ సంవత్సరంలో ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు కాబట్టి 23 సెంట్ల స్థలాన్ని నేను కొని రిజిస్టర్ చేసుకున్నాను. అయితే అక్కడ ఆ 23 సెంట్లను కూడా మరి ఆ రోజు చిత్ర రవి వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసేటువంటి ఒక అబ్బాయి అనవసరంగా దాంట్లో సమస్య క్రియేట్ చేయడం జరిగింది. నేను వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాను, అయ్యా ఇది నా రిజిస్టర్డ్ ల్యాండ్, మీకు తెలుసు వాళ్ళకి ఏ అధికారం లేదు, అయినప్పటికీ అది ఈ రోజు నుంచి కూడా తెగలే, నాది రిజిస్టర్డ్ ల్యాండ్. నేను 2003వ సంవత్సరంలో నేను లెక్చరర్గా ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నేను దాన్ని కొన్నాను 23 సెంట్లు. ఈ విషయము ఆ రోజుల్లో నేను 2022వ సంవత్సరమున నేను గోవిందరెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళా, సార్ ఇది నేను కొన్న భూమి, నేను నాకు ఎక్కడ నేను సెంటు కూడా కబ్జా చేయలేదు అమ్మా నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళు కూడా మధ్యస్థం చేసిన ఈ రోజుకి కూడా తెలియలే. నేను నేషనల్ లెవెల్లో ఎంతో మందికి వేల మందికి న్యాయం చేసిన దాన్ని అంత శక్తి దేవుడు నాకు ఇచ్చాడు, పార్టీ నాకు ఇచ్చింది. పార్టీ నాకు కమిషన్గా ఢిల్లీ స్థాయిలో నేను పనిచేసి ప్రజలకు సేవ చేసేటువంటి ఆ శక్తి నాకు ఇచ్చింది. ఈరోజు నేను దాన్ని ఏ విధంగానైనా ఎదుర్కోగల శక్తి నాకుంది. కానీ నేను ప్రజా జీవితంలో ఉన్నా కాబట్టి నేను మౌనంగానే ఉండాలి. ఎప్పుడు కూడా నిండా ఉండే ఆకు ఎగిరిపడదు, అది మౌనంగానే స్తబ్దుగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను మౌనంగా ఉంటే ఈ విధమైనటువంటి ప్యాంప్లెట్స్ రావడం నిజంగా నాకు ఈరోజు చాలా బాధాకరం. ఇది మొదటిసారి కాదు, రెండవసారి. గత డిసెంబర్ నెలలో కూడా ఒకటి వచ్చింది, నేను దాన్ని విస్మరించిన. ఎందుకంటే ఏనుగులు పోతా అంటే కుక్కలు మరుగుతా ఉంటాయి కాబట్టి మనం ప్రతిదానికి స్పందించకూడదని మౌనంగా ఉన్నా. అయితే ఈ రోజున మళ్ళా వచ్చి పేపర్లలో పెట్టి ఇవ్వడము, అది కూడా ఏంటి, ఎన్నికలు వస్తున్నాయి. ఈ రోజు వరకు కమలమ్మ అంటే మాకు పని చేసింది, మాకు ఈ రోడ్డు వేసింది, మాకు ఈ నీళ్ళు ఇచ్చింది, బద్వేల్లో ప్రతి ఇంటికి కొలాయికి నీళ్ళు ఇచ్చింది, మా ఊరికి మా ఎస్సీ కాలనీస్ అన్ని రోడ్లు వేసినారు, బాగుపడినాయి, మాకు వాటర్ ట్యాంకులు కట్టినారు, మాకు స్కూల్స్ అన్నీ కట్టినారు. ఎక్కడ కానీ ఒక్క మచ్చ కానీ మరక కానీ మాయ కానీ లేకుండా మరి ఇన్నాళ్ళు నేను నా జీవితం 20 ఏళ్ళ జీవితం 2009లో ప్రవేశపెడితే 2024 ఈ రోజు వరకు నేను ఎక్కడ కూడా ఒక్క మాట కూడా నేను తెచ్చుకోలే. ఇది మరి ఎవరు చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. నిజంగానే ఈ ఆచార్య చేస్తున్నాడా లేకపోతే దీని వెనక ఎవరున్నారో నాకు తెలియదు. కానీ ఈ రకమైనటువంటి బ్యాడ్ ప్రాపగండా అనేది ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇక మీదట మళ్ళీ ఇట్లాంటి ప్యాంప్లెట్ విడుదలైతే ఇట్లాంటి ఏదైనా వేలెత్తి చూపేటువంటి పరిస్థితులు వస్తే తప్పకుండా లీగల్గా యాక్షన్కి ప్రొసీడ్ కాగలుగుతాననేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రానున్నటువంటి ఎన్నికల్లో దయచేసి ప్రజలందరికీ నేను చేతులెత్తి జోడించి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నా నీతిని కానీ నిజాయితీని కానీ మీరు ఎక్కడా కూడా శంకించాల్సినటువంటి అవసరం లేదు. ఎంతో నమ్మకంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా చేసి ఈ జీవితాన్ని తుదమట్టించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రజా జీవితంలో నేను ముందుకు కొనసాగుతున్నానే కానీ ఎటువంటి పరిస్థితులు ఇలాంటి మరి ఈ కబ్జాలు చేసే పని కానీ లేకపోతే ఇంకొకరి ఏదైనా ఆశించేది కానీ నా జీవితంలో కానీ నా కుటుంబ జీవితంలో కానీ నా పేరెంట్స్ జీవితంలో కానీ మా చరిత్రలో ఎక్కడ లేదు. మాకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేసేవాళ్ళమే కానీ ఇతరులది మేము ఏది కూడా ఆశించే వ్యక్తిత్వం కానీ మనస్తత్వం కానీ లేనటువంటి మనుషులం కనుక ఇటువంటివన్నీ కూడా మళ్ళీ ఏదో అది పెడతానే ధర్మ యుద్ధం
ఎంత కష్టపడుతున్నామో రాజకీయంలో ఎవరికి తెలుస్తుంది? ఎక్కడ ఒక సెంటు కబ్జా కానీ, ఒక 10 రూపాయలు డబ్బులు తీసుకోవడం కానీ ఎక్కడైనా నిరూపించమనండి. అనవసరంగా ఈ విధమైనటువంటి అభాండాలు వేస్తే ఊరుకునేది లేదు. లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను. ఇదే మరి మీ అందరి ముఖంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా నాకు ఇన్ని ఏళ్ల నుంచి 2009 నుంచి ఇంతవరకు మీరందరూ కూడా హృదయపూర్వకంగా నాకు సహకరించి నన్ను ముందుకు తీసుకెళ్తూ మరి ఉన్నటువంటి సందర్భంలో తిరుగా కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు యొక్క కుమార్తె తనయ మరి వచ్చింది షర్మిలారెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజున జగన్ రెడ్డి గారు ఉన్నటువంటి వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చిన కారణంగా ఈరోజు ఆమె తిరుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. మరి రాహుల్ గాంధీ గారు కూడా న్యాయ సాధన చేస్తున్నారు. దేశమంతా కూడా తిరిగి ప్రజలు మంచి పరిపాలన ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నన్ను తీసుకొచ్చినారు. ఈ రోజు వరకు నేను ఆ పార్టీని వదలకుండా కష్టం కానీ నిష్ఠూరం కానీ ఏదైనా సరే నేను నిలబడి అందులోనే ఉంటూ పార్టీలో కొనసాగుతున్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నా యొక్క సేవలను కూడా గుర్తిస్తుంది. మరి నా నమ్మకంగా పనిచేసేటువంటి ఏ వ్యక్తినైనా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా విడిచిపెట్టదు. అది నేనే ఒక ఉదాహరణ. ఎమ్మెల్యే అయిన వెంటనే నన్ను తీసుకుపోయేంత ఉన్నత స్థానము ఒక నేషనల్ కమిషన్, అంటే అది కాన్స్టిట్యూషన్ రిజిస్టర్ అనేటువంటి బాడీ. దాంట్లో మరి నేషనల్ లెవెల్లో మీరు 6 రాష్ట్రాలు అంటారు కొంతమంది, 6 రాష్ట్రాలు కాదు, నేషనల్ లెవెల్లో ప్రతి డిపార్ట్మెంట్లో హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ని తెచ్చిన చివరికి సైన్యంలో హెడ్ వాళ్ళను కూడా పిలిపించి చేసినటువంటి సందర్భాలు, మరి డీజీపీలను చీఫ్ సెక్రటరీస్ని పిలిపించి న్యాయం చేసినటువంటి సందర్భాలు. కనుక ఇతరులకు న్యాయం చేసే వాళ్ళమే కానీ ఇతరులకు మేము అన్యాయం చేసేటువంటి వాళ్ళని కాదనేటువంటి విషయాన్ని సభాముఖంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 95లో 23 సెంట్లు, 1095 సర్వే నంబర్ లో ఉన్నటువంటి 1095 ఆ సర్వే నంబర్ లో 23 సెంట్లు మాత్రం ఉంది. అది కూడా రిజిస్టర్ అయింది. 8 సెంట్లు అది కొన్నది. నాకు జరగదు, వేసిన వాడికి ఎటువంటి న్యాయం లాభం జరగదు. కానీ ఇటువైపు వేసిన పేరు శ్రీమతి పిఎం కమలమ్మ గారు, అంటే పొట్టిపోకు మేరీ కమలమ్మ గారు అంటే ఒక బద్వేల్లో కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఒక దేశంలోనే కమలమ్మ గారికి ఒక ఉన్నతమైన పేరుంది. ఈ ఉన్నతమైన పేరు మీద అన్యాయంగా ఒక వ్యక్తి వేస్తున్నాడంటే ఏమి ఉద్దేశంతో వేస్తున్నాడు? మా యొక్క క్యారెక్టర్ మీద దెబ్బ కొడుతున్నాడు, మా పొలిటికల్ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నాడు. ఇది ఒక రాజకీయ కారణంగానే మేము చూస్తున్నాం. రాజకీయ కారణంగా చూస్తున్నాం కాబట్టి దీని మీద లీగల్ యాక్షన్ చేసుకోవడానికి మాకు అన్ని అవకాశాలు మాకున్నాయి. తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు జయ ప్రభాకర్ గారు, జయ కమల్ ప్రభాస్, నేను, జయ అర్చన, జంపారు అర్చన మా అక్క, మా నలుగురు పేరు మీద 1090లో కానీ 1094లో కానీ మా మీద ఎవరి మీద లేవు. ఇది వాస్తవము. మీరు ఎక్కడన్నా కానీ రిజిస్టర్ ఆఫీస్ లో కానీ, ఎంఆర్ ఆఫీస్ లో కానీ, ఎక్కడ ఆర్డీఓస్ లో కానీ ఎక్కడైనా కానీ మీరు పరిశీలించుకోవచ్చు. కబ్జా అనే మాట రాదు. 1095లో సర్వే నంబర్ లో 23 సెంట్లు అనే స్థలం మాత్రం మేము కొన్నాం. మీకు కావాలి అది రిజిస్ట్రేషన్ తో, అది కావాలంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మేము ఇస్తాం. 1090లో 23 సెంట్లు, 1090, 1094 ఈ పాంప్లెట్లో ఇచ్చింది. దీంట్లో లేదు, మా పేర్లే లేవు. మా బంధువుల దగ్గర కొన్నారంటే ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ మహిళకు ఎస్సీ వర్గంలో ఉన్నటువంటి 2 వర్గాల్లో బంధుత్వం ఉంటారు. కమలమ్మ గారికి మాదిగ సమాజం వరకు చెందినవారు, మాదిగల బద్వేల్ తాలూకాలో ఉన్న మాదిగలు అందరూ కూడా మా బంధువులు చెప్పుకుంటారు. మాలల్లో కూడా మా బంధుత్వం ఉంది, మా బంధుత్వం చెప్పుకుంటారు. మా బంధువులు ఎవరో కొన్నారు, ఎవరో అమ్మారు, ఎవరో చేశారంటే ఎట్లా దాని యొక్క రుద్రరామ రాము అనే వ్యక్తికి మా కుటుంబానికి ఎటువంటి ట్రాన్సాక్షన్స్, ఏ విధమైన అమ్మకము కొనుగోలు అతని దగ్గర నుంచి మాకు కానీ మా దగ్గర నుంచి అతనికి కానీ ఎటువంటివి జరగలేదు.